రెసిపీ చేయబోతున్నావు? చట్పటా జాంపండు. ప్రపంచంలో ఇన్ని ఫ్రూట్స్ ఉండగా నువ్వు జాంపండు ఎందుకు చూస్ చేసుకున్నావు? అంటే నా ముద్దు పేరు జాంపండు. నీ ముద్దు పేరు జాంపండా? ఎవరు గుర్తుకొచ్చారు? సడన్ గా నీ పేరే నువ్వు మర్చిపోతున్నావు. అయినా చెప్తే ఎవరు పిలుస్తారు నేను జాంపండు అని? జాంపండ ఇంట్లో వాళ్ళని పిలుస్తారు. ఇంట్లో నేను జాంపండు అని పిలుస్తారు. పండు పండు అంటారు. సో లెట్స్ చికెన్ ఇవాళ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? చేసేది. మరి ఇవాళ రెసిపీ చట్పటా జాంపండుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చట్పటా జాంపండుకి కావాల్సిన పదార్థాలు: జాంపండు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, పంచదార, జీలకర్ర, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు. చట్పటా జాంపండుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ మాన్సా? సో ఏం చేయాలి పండు? ఫస్ట్ చాపింగ్ బోర్డ్ గో. అరే ఈ లోపల ఒక ముక్క ఇరా నాకు. థ్యాంక్ యూ. కొంచెం ఏ చట్నీ కోసుకొచ్చారా? నేనా? మా ఇంటికాడ మీ ఇంటికాడ జామ చెట్టు ఉందా? ఎందుకు? నా పేరు జాంపండు అని పెట్టినారన్నాగా అందుకే. అయిపోయినాయా? అయిపోయినాయి. సో మనసా నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తావు? ఫ్రీ టైంలో చదువుకుంటా. నీ ర్యాంక్ ఎంతరా? ఫస్ట్ వస్తుంది ఒకసారి. అంటే క్లాస్ లో కదండి నేను. లేదు లేదు, అందరూ ఉంటారు. ఎంతమంది ఉంటారు? ఒక 12. 12ఏనా? దాంట్లో బాయ్స్ ఎంతమంది ఉంటారు? బాయ్స్ ఒక 6, గర్ల్స్ 6. పర్ఫెక్ట్, ఈక్వల్. అయినా అదేం క్లాస్ రా? డజన్ అట్టి పండ్ల 12 మంది ఉన్నారు. అవంతే, అట్లానే ఉంటారు. మిగతా క్లాసెస్ కూడా అన్నింతే ఉంటాయా? మిగతా క్లాసెస్లో ఎక్కువ ఉంటారు. మరి మీ వాటిలో ఎందుకు తక్కువ ఉన్నారు? ఎందుకంటే మేము రానియలేదు. రానియలేదా? అంటే రానికపోతే వాళ్ళు రారు. సో 12 అందరూ ఒక గ్యాంగ్? ఒక గ్యాంగ్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు దాంట్లో? నా బెస్ట్ ఫ్రెండ్ బిందు. అబ్బాయిలలో? అబ్బాయిలలో ఎవరు ఉండరు. అత్తు రియాక్ట్ అయ్యే వింటరా? అబ్బాయిలను చూడొద్దన్నారు. లేదు లేదు, అట్లా అబ్బాయిలు ఉండరా? బ్రదర్స్ ఉన్నారు, మంచి మంచి బ్రదర్స్. అంటే మిగతా 6 బ్రదర్సేనా? అంటే ఉంటారు ఫ్రెండ్స్ లాగా. దాంట్లో ఫ్రెండ్ ఎవరు అని? ఫ్రెండ్ ఉండరు, మొత్తం బాయ్స్ అందరు. సో మీ 12 మెంబర్స్ కలిసి ఎప్పుడైనా బంక్ చేశారా? ఏంటి స్వీటీ, చాలా సార్లు చేస్తాం. అలాంటి చెప్తారా ఏంటి? ఎందుకు చెప్పకూడదన్నా? చెప్పకూడదు. నేను వెళ్ళి మీ ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తానా? లేదు లేదు, అట్లని కాదు, చెప్పకూడదు. అట్లా చాలా సీక్రెట్. ఎప్పుడైనా బంక్ కొట్టి దొరికిపోయావా? కాలేజ్లో కానీ ఇంట్లో కానీ? దొరికిపోలే. కట్ చేసిన జామకాయ ముక్కలు బౌల్లో వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఫ్రై పక్కన పెట్టే. పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా. ఓకే. కొత్తిమీర, జీలకర్ర. ఓకే. ఇది చాట్ మసాలా. ఓకే. కొంచెం ఉప్పు, కొంచెం పంచదార, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు. ఇవన్నీ మిక్సీ పట్టించాలి. ఇప్పుడు నాకు టాస్క్ ఇచ్చేసి. సో ఇప్పుడు వరకు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ చేసి రెడీగా పెట్టేసుకుందాం. సో పేస్ట్ రెడీ చేసేసుకున్నాం. సో ఇలా బరకగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇదిగో. ఇప్పుడు ఒక బౌల్, ఇంకో మిక్సింగ్ బౌలా? నీకు ఈ బౌల్స్ పిచ్చేంట్రా? ఇదిగో. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకున్నామా. ఇది మొత్తం ఇది మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే. ఓకే, ఇంకో స్పూన్ అయితే బెటర్ ఏమో. ఇలా జామకాయకి మొత్తం మనం చేసుకున్న పేస్ట్ని ఫ్లేవర్ యాడ్ చేయాలి కదా, మొత్తం కోట్ అవ్వాలి. అంతే కదా? అంతే. ఎస్, బాగా మిక్సీ. సర్వింగ్ చేసేసుకుందామా? ఓకే, సో మిక్సింగ్ అయిపోయింది కాబట్టి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఇదిగో. అయిపోయింది. ఎస్, ఇదిగో స్వీటీ, చట్పటా జాంపండు అయిపోయింది. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి ఎలా ఉంది?
ఎస్. సో మా జాంపండు చేసిన చట్పటా జాంపండు రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చట్పటా జాంపండుకి కావాల్సిన పదార్థాలు: జాంపండు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, పంచదార, జీలకర్ర, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు. చట్పటా జాంపండు తయారు చేసుకునే విధానం: ముందుగా జాంపండుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం కట్ చేసుకున్న జాంపండు ముక్కలను దాంట్లో వేసుకోవాలి. తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, చాట్ మసాలా, ఉప్పు, పంచదార, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జాంపండు ముక్కలు, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ చట్పటా జాంపండు రెడీ.